హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మిస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ పదాన్ని మొదట ప్రస్తావించిన కవి. ఆప్షన్ 1 దాశరథి, ఆప్షన్ 2 కాళోజీ, ఆప్షన్ 3 అమీర్ ఖుస్రో, ఆప్షన్ 4 కాళిదాసు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమీర్ ఖుస్రో. నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతం అంధపదం అంధకారథం ఆంధ్ర రాష్ట్రం అని ఇందులో పేర్కొన్నారు. ఆప్షన్ 1 బౌద్ధ జాతక కథలు, ఆప్షన్ 2 ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ 3 గదా సప్తశతి, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధ జాతక కథలు. నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారి ఆంధ్రుల ప్రస్తావన ఎందులో ఉంది. ఆప్షన్ 1 కౌటిల్యుని అర్థశాస్త్రం, ఆప్షన్ 2 ఋగ్వేదంలో భాగమైన ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ 3 బౌద్ధ జాతక కథలు, ఆప్షన్ 4 ఇండికా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఋగ్వేదంలోని భాగమైన ఐతరేయ బ్రాహ్మణంలో. నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక జానపదం అస్మక. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల గురించి ఏ గ్రంథం తెలుపుతుంది. ఆప్షన్ 1 అంగుత్తర నికాయ బౌద్ధ గ్రంథం, ఆప్షన్ 2 కౌటిల్యుని అర్థశాస్త్రం, ఆప్షన్ 3 ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ 4 ఉత్కని పాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ తన రాజ్యానికి దక్షిణంగా కళింగ, ఆంధ్ర, భోజక, రథిక రాజ్యాలున్నాయని, వారు తన ధర్మాన్ని పాటిస్తున్నారని అశోకుడు ఎందులో పేర్కొన్నాడు. ఆప్షన్ 1 10వ శిలాశాసనం, ఆప్షన్ 2 11వ శిలాశాసనం, ఆప్షన్ 3 13వ శిలాశాసనం, ఆప్షన్ 4 14వ శిలాశాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 13వ శిలాశాసనం. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రులకు 30 కోటలున్న నగరాలు 1,00,000 కర్బలం, 2,000 అశ్వబలం, 1,000 ఘనదళం ఉన్నట్లు ప్రస్తావించిన గ్రంథం. ఆప్షన్ ఏ ముగల్సెనిస్ రాసిన ఇండికా, ఆప్షన్ 2 హలుడు రాసిన గదా సప్తశతి, ఆప్షన్ 3 కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం, ఆప్షన్ 4 సోమనాథుని పండితారాధ్య చరిత్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ముగల్సెనిస్ రాసిన ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రులు శుంగులపై తిరుగుబాటు చేసి ఓడిపోయారని ఏ గ్రంథంలో ఉంది. ఆప్షన్ 1 గదా సప్తశతి, ఆప్షన్ 2 ప్రతాపరుద్ర విజయం, ఆప్షన్ 3 కాళిదాసు మాళవికాగ్ని మిత్ర నాటకం, ఆప్షన్ 4 అంగుత్తర నికాయ బౌద్ధ గ్రంథం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాళిదాసు మాళవికాగ్ని మిత్ర నాటకం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నిగమ సభ గోష్ఠీల సహాయంతో కబీరకుడు అనే రాజు పాలించినట్లు ఎందులో ఉంది. ఆప్షన్ 1 భట్టిప్రోలు స్తూపంలోని దాతుర ఖండ శాసనం, ఆప్షన్ 2 నాసిక్ శాసనం, ఆప్షన్ 3 కుంటుపల్లి శాసనం, ఆప్షన్ 4 నానేఘర్ శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ భట్టిప్రోలు స్తూపంలోని దాతుక ఖండ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ మహారథి మహాతరవల నాణేలు ఎక్కడ లభించాయి. ఆప్షన్ 1 కొండాపూర్, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పైవన్నీ చోట్ల. నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల పూర్వ రాజుల గోత్బర్, సమగోప, నారణ, గంబాయ, సిరి నాణేలు ఎక్కడ దొరికాయి. ఆప్షన్ 1 కొండాపూర్, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3
కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్, శివ శివస్కంద హస్తిన్ నాణేలు ఎక్కడ లభించాయి? ఆప్షన్ 1 కొండాపూర్, ఆప్షన్ 2 పెద్దబంకూర్, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 వీరాపురం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వీరాపురం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన పూర్వయుగానికి చెందిన జనావాసాల్లో కొండాపూర్, పెద్దబంకూర్, కోటిలింగాల ఏ రంగు మట్టి పాత్రలు లభించాయి? ఆప్షన్ ఏ ఎరుపు నలుపు ఎరుపు, ఆప్షన్ 2 ఎరుపు తెలుపు, ఆప్షన్ 3 ఎరుపు ఆకుపచ్చ, ఆప్షన్ 4 ఎరుపు పసుపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫస్ట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కమ్మరి కొలిమిని ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ 1 ధూళికట్ట, ఆప్షన్ 2 కోటిలింగాల, ఆప్షన్ 3 పెద్దబంకూర్, ఆప్షన్ 4 కొండాపూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పెద్దబంకూర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజధాని? ఆప్షన్ 1 పటిష్టానపురం పైఠాన్, ఆప్షన్ 2 కోటిలింగాల, ఆప్షన్ 3 ధనకటకం, ఆప్షన్ 4 ధూళికట్ట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పటిష్టానపురం పైఠాన్ శాతవాహనుల తొలి రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల మలి రాజధాని? ఆప్షన్ 1 పటిష్టానపురం పైఠాన్, ఆప్షన్ 2 కోటిలింగాల, ఆప్షన్ 2 ధనకటకం, ఆప్షన్ 4 ధూళికట్ట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ధనకటకం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆప్షన్ 1 బ్రహ్మలిపి ప్రాకృత భాష, ఆప్షన్ 2 తెలుగు, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 కన్నడ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బ్రాహ్మలిపి ప్రాకృత భాష. నెక్స్ట్ క్వశ్చన్, కన్హేరు శాసనాన్ని వేయించింది? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 కృష్ణుడు కన్హ, ఆప్షన్ 3 గౌతమి బాలసిరి, ఆప్షన్ 4 నాగనిగ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కృష్ణుడు కన్హ. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు ఏ నాణేలను ఎక్కువగా ముద్రించారు? ఆప్షన్ 1 వెండి బంగారు, ఆప్షన్ 2 సీసం రాగి, ఆప్షన్ 3 సీసం వెండి, ఆప్షన్ 4 సీసం బంగారం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సీసం రాగి శాతవాహనులు ఎక్కువగా ముద్రించారు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ముద్రించిన పుట్టి నాణేలు? ఆప్షన్ 1 రాగి తగరం లోహాల మిశ్రమం, ఆప్షన్ 2 బంగారం తగరం లోహాల మిశ్రమం, ఆప్షన్ 3 వెండి బంగార మిశ్రమం, ఆప్షన్ 4 సీసం ఇత్తడి మిశ్రమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాగి తగర లోహాల మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, కోటిలింగాలలో లభ్యమైన శాతవాహన నాణేలను సేకరించిన పోస్టల్ శాఖ ఉద్యోగి? ఆప్షన్ 1 పివి పరబ్రహ్మ శాస్త్రి, ఆప్షన్ 2 సంగనభట్ల నరహరి శర్మ, ఆప్షన్ 3 పి శ్రీరామ శర్మ, ఆప్షన్ 4 ఏఐ ఖురేషి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చీముక శాతవాహన మొదటి శాతకర్ణి నాణేలు ఎక్కడ దొరికాయి? ఆప్షన్ 1 కోటిలింగాల, ఆప్షన్ 2 ధాన్యకటకం, ఆప్షన్ 3 అమరావతి, ఆప్షన్ 4 నాగార్జునకొండ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్, పునర్ముద్రిత నాణెం అంటే? ఆప్షన్ 1 పాడైన నాణేలను మళ్ళీ ముద్రించడం, ఆప్షన్ 2 ఒక పాలకుని నాణేలపై మరొక పాలకుని చిహ్నాలను ముద్రించడం, ఆప్షన్ 3 దండయాత్ర చేసి మరో రాజ్యం నుంచి స్వాధీనం చేసుకున్న నాణేలు, ఆప్షన్ 4 వెండి నాణేలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రెండో రుద్రసేనుని నాణేలు ఎక్కడ లభించాయి? ఆప్షన్ 1 నల్లగొండ జిల్లాలోని పనిగిరి బౌద్ధ క్షేత్రం, ఆప్షన్ 2 కర్ణాటకలోని మస్కీ, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్లోని త్రిపురి, ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నల్గొండ జిల్లాలోని పనిగిరి బౌద్ధ క్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్, క్షాత్రప రాజు
సహపానునికి చెందిన వెండి నాణేలు రాశి 9270 నాణేలు ఎక్కడ లభ్యమైంది? ఆప్షన్ 1 కర్ణాటకలోని మస్కీ, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్లోని త్రిపురి, ఆప్షన్ 3 రాయచూర్లోని కర్ణాటక, ఆప్షన్ 4 జోగల్తంబి నాసిక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జోగల్తంబి నాసిక్. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జునకొండ దగ్గర లభ్యమైన ఓడ బొమ్మను ముద్రించిన నాణేలు ఏ శాతవాహన రాజు వేయించినవి? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 కరవేలుడు, ఆప్షన్ 4 శ్రీముఖుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు తవ్వకాల్లో దొరికిన చారిత్రక వస్తువుల కాలాన్ని ఏ పద్ధతిలో నిర్ణయం చేస్తారు? ఆప్షన్ 1 శీతలీకరణం, ఆప్షన్ 2 కార్బన్ డేటింగ్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 లేజర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కార్బన్ డేటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం జరిగినట్లు ఆధారాలు దొరికిన దక్షిణాది క్షేత్రం? ఆప్షన్ 1 కొండాపూర్, ఆప్షన్ 2 కోకపేట, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 నాగార్జునకొండ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కొండాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, బైబిలియన్ థైనార్ చిహ్నం ఉన్న రోమన్ సెఫ్టిస్తో చేసిన కంఠహారం ఎక్కడ దొరికింది? ఆప్షన్ 1 కొండాపూర్, ఆప్షన్ 2 కోకపేట, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 నాగార్జునకొండ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కొండాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కోట గోడలు ఒక బురుజు ఎక్కడ బయటపడ్డాయి? ఆప్షన్ 1 కోటిలింగాల, ఆప్షన్ 2 ధాన్యకటకం, ఆప్షన్ 3 అమరావతి, ఆప్షన్ 4 నాగార్జునకొండ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మీ లిపిలో నాగగోపికయ అని రాసి ఉన్న ఇసుకరాతి స్తంభం ఎక్కడ లభ్యమైంది? ఆప్షన్ 1 ధూళికట్ట, ఆప్షన్ 2 నాగార్జునకొండ, ఆప్షన్ 3 అమరావతి, ఆప్షన్ 4 కోటిలింగాల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోటిలింగాల.